జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా రామలక్ష్మి ఏమైనా కనపడిందా? లేదమ్మా, మేము చూడలేదు. మా రామలక్ష్మి కనిపించిందా? లేదమ్మా. ఛాయ, ఏంటి ఆంటీ అంత కంగారుగా వచ్చారేంటి? రామలక్ష్మి వాళ్ళు నీ దగ్గరికి ఏమైనా వచ్చారా? రాలేదు. అవునాంటీ, వాళ్ళు అంటే ఇంకెవరున్నారు తోడు? ఆ అమెరికా పిల్ల ఆదితో కలిసి పట్నం పోయింది. ఫలానా టైంకి వస్తానని చెప్పి ఇంకా రాలేదా? ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. అదేంటా ఆంటీ, ఎక్కడికి వెళ్ళుంటారు? అదే అర్థం కాక ఇలా వచ్చాం. రండి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారేమో చూద్దాం. పద. ఒక్క నిమిషం. అయ్యో, తాళం వేసిందంటీ. సరే పద. మా రామలక్ష్మి కనిపించిందా? చూడలేదు. పిల్లలు ఎక్కడున్నారు ఏంటో, ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. ఆంటీ, ఆద్య దగ్గర ఫోన్ ఉంటుంది కదా? అవునదినా, ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. ఆ ఆలోచన రాలేదు మనకి. చేద్దాం నువ్వు చేయమ్మా. నెంబర్ చెప్పండి ఆంటీ, ఫోన్ చేస్తాను. నంబరా? నాకు తెలీదు. రాసి పెట్టాను. ఇంట్లో ఉందా? అవును పద్మా. అయ్యో వదినా, ఇంకా ఇక్కడెందుకు? పద ఇంటికెళ్ళి ఫోన్ చేద్దాం. ఛాయా, నిన్ను కలిస్తే త్వరగా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే ఆంటీ, కంగారు పడకండి. ఆద్య రామలక్ష్మి ఒకరికొకరు తోడుగా ఉన్నారు కదా, వచ్చేస్తారులేండి. పద. సరే ఆంటీ. అయ్యో ఆద్య, ఎందుకలా పరిగెడుతున్నావు? ముచ్చటిగా నడిస్తే స్టేషన్కి ఎప్పుడు చేరుకోవాలి? స్టేషనా? అదే మన ఇల్లు. స్టేషన్ కూడా అంటారు కదా. అమెరికాలో ఏది ఎప్పుడు ఎలా అంటారో ముందు చెప్పరనుకుంటా కదా. ఆద్య, ఇప్పటికే ఆలస్యమైంది. చీకటి కూడా పడిపోయింది కదా. పర్సు పోతే పోయింది. ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. మీ అమ్మకి ఎప్పుడు కంగారేనా? సంతోషంగా ఉండదా? తల్లికి బిడ్డ కనిపించకపోతే సంతోషం ఎలా ఉంటుంది? మరి బిడ్డకు తల్లి కనిపించకపోతే? నేనేం చెప్పలేనులే. సంధ్య పెన్నిని పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావు. అవును, వాళ్ళెవరు? ఏం తీసుకెళ్తున్నారు? అదా, గోదారమ్మకి హారతిస్తారు. ఓ, నది ఒడ్డున హారతిస్తారా? చూడముచ్చటగా ఉంటుంది. అవునా? మరి చెప్పవే, పద చూద్దాం. ఇప్పుడొద్దు, రేపెప్పుడైనా అమ్మ, పిన్ని, అత్త అందరితో కలిసొద్దాం. ఈ జన్మకి అది జరగని పని. అదేంటి? అదంతేలే. ఇంత దూరం వచ్చి ఆ హారతులు చూడకుండా వెళ్ళిపోతామా? అది కాదు ఆద్య. అంటే మీ ఊరు అందాలని నాకు చూపించవా? వెళ్దాం. సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.